హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్ ఎపిసోడ్ 4 అయితే ఆడబోతున్నాం. ఎపిసోడ్ 4 కదా ఏమో. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఫార్మింగ్ అయితే చేసాము. ఇంకా పెరగట్లేదు, ఇన్ఫినిటీ సోర్స్ రావట్లేదు. ఇక్కడ మనం పెట్టాము. ఇంకా నేనైతే ఇక్కడ కొత్త బటన్ పెట్టాను. ఎలా పెట్టాను అనేది నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. సో ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ మైనింగ్ అయితే దిగిపోదాము. వాల్యూమ్ తగ్గించుకో, ఎక్స్పాన్షన్ చేద్దాం. మాప్స్ అయితే స్పాన్ అవ్వాలి ఇంకా. సో చూద్దాము. గ్రానైట్ అయితే వస్తుంది బాగానే. ఓకే, వద్దు వచ్చింది. కేవలం వద్దుంటుందా సార్? మాకు తెలీదే, తెలియకుండా పోయింది గైస్ మనకి. జస్ట్ కిడింగ్. చూడండి, అంటే రాటన్ ప్లేస్ పాడై దాంతో యూజ్ లేదు, యూజ్లెస్ అది. సో ఇప్పుడైతే కొన్ని బ్లాక్స్ అయితే మైన్ చేసిన తర్వాత కొంచెం అయితే చేద్దాము. ఎక్స్పాన్షన్ అయితే చేద్దాం. ఓ మై గాడ్, ఐరన్ చెస్ట్ మంచిగా వచ్చి ఎలా కానీ రావాల్సిందే కాబట్టి సార్ చేంజ్ చేద్దాం. చూడక్కర్లేదు అయితే అదృష్టం చెక్ చేసుకోవడానికి. జస్ట్ కిడింగ్. ఇలా పెడితే ఏమంటే జాంబీస్ కానీ అవంతా రావు. సో అందుకైతే మన ఛానల్కి అయితే 360 అంతా వచ్చారు. ఇంకా చేసి 600 ఒక 1K అయితే రావాలి. ఫస్ట్ ఏమో 110 ఎక్కువ అనుకున్నాను. తర్వాత అలా 100, 200, 300 అలా వచ్చింది. అండ్ సో ఆన్. కాసేపు ఉండు. ఈ ఫుడ్ బన్నీ, స్కార్ బన్నీ, పోకెమాన్ స్కార్ బన్నీ. ఫోటో తీసుకో. సిట్. కాసేపు ఉండు, నేను చూడద్దు అలాగా. నేనేం చేయలేను. ఓకే, ఇదైతే ఆల్మోస్ట్ పెరిగినట్టుంది. బోన్స్ ఉంటే బోన్ మిల్ చేసుకొని పెట్టచ్చు, కానీ ఇప్పుడు తోస అంత చేయలేను. ఇప్పుడైతే వచ్చాయి. ఓకే, అవ్వదా? ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అయితే అవ్వట్లేదు. సో ఇంకేం చేయలేము. ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, కానీ వాటర్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. నేనేం క్రియేటివ్ నుంచి కూడా వద్దులే, ఉంచే ఇష్టానికి. అది ఫార్మింగ్ ఉంది, చెట్టు పెరిగింది. ఇప్పుడైతే తీసి తీసేద్దాం చెట్ని. మనం వాళ్ళకి బ్లాక్ కూడా త్వరలో అయితే నేను ఆడతాను. సో అది పడిపోద్ది కదా, అదే బాధ. సరే చూద్దాం. పడేలాగుంది, చంపేయడమే, ఏం చేయడం. స్టీవ్ కూడా వస్తుంది దాని నుంచి. అటు వెళ్ళాల్సింది, ఇట్టాడుకుంటున్నాం. సో ఇప్పుడైతే జాగ్రత్త. ఇదేదో ఐడియా బాగున్నట్టుంది.
షిట్ ఎందుకు చేస్తున్నావు? ఏమైంది గ్యాస్? నాకు ఇలా చేస్తున్నాను. దాన్ని చెప్పిండే కాక ఉండగతనేమో ఎగ్ వచ్చిందా? చేసి రావాలని కోరుకున్నా. బాబా గైస్, నాకు ఏమైంది ఈరోజు? బ్యాడ్ లక్ ఏంటి? ఓకే, సో అప్పుడైతే దీని దగ్గరికి వెళ్ళు, దీన్ని వచ్చి సో ఇప్పుడైతే ఫటాఫట్ చెస్ట్ ఇంకో చేద్దాం అనుకుంటున్నాం కదా. చెస్ట్ అయితే అది వేయచ్చు అనుకోండి. ఒక పని ఇక్కడ చెస్ట్ పెట్టు, కొంత కార్నర్కి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. జాగ్రత్తగా లోపలన్నీ నా ఇన్వెంటరీ షిఫ్ట్ చేసుకోవాలి. మేరీ పడిపోతాయి. నోస్ ఇది పెద్ద టాస్క్ నాకైతే. పెద్ద టాస్కే గైస్. ఇలాంటివన్నీ ఎడేసేయాలి. ఇదే సగం టైం పడుతుంది. సో ఇప్పుడైతే బ్రేక్ చేయాల్సిన దయచేసి పడకు. థ్యాంక్స్. ఇప్పుడు చేస్తే చేయడుకొచ్చి వెంటనే ఐటమ్స్ అన్నీ తీసేసుకుందాం. ఇది ట్రోల్ చేస్తుంది గైస్ నా చెస్ట్ అయితే, చూస్తున్నారు కదా. ఇంకా చేస్తే అక్కడ నుంచి చేయడానికి ఎంత టైం పడుతుందో గైస్. అండ్ ఇప్పుడైతే మనం సెకండ్ దాన్ని కూడా అయితే చేద్దాము.
ఇప్పుడైతే ఒక బ్లాక్ ఇక్కడ పెట్టు, ఇంకోటి కూడా పెట్టు, ఇది ఇంకోటి. ఓకే, ఇలా చేద్దామా? ఇలాగే చేయాలనుకుంటా, ఐ థింక్ సో. అమ్మయ్య, సో మనమైతే సక్సెస్ఫుల్గా తీసేసాం కష్టపడి అయితే. సో ఈ రెండింటిని తీసి అండ్ ఇప్పుడైతే మైనింగ్ అయితే కొనసాగిద్దాం ఒకసేపు, తర్వాత అయితే వీడియోని ఎండ్ చేసేద్దాం అంతే ఈ రోజుకి. ఈ పికెక్స్ అయ్యేంత వరకు అయితే వీడియోని చేద్దాం, తర్వాత అయితే ఏం చేసేద్దాం. నేను చెప్పినట్టే చేస్తాను ఇప్పుడు. మా జాంబీ జాగ్రత్తగా ఉండాలి ఇస్తూ అంటే ఇది ఎందుకంటే సేఫ్, లేకపోతే ఇంకేమన్నానా. కోల్ అయితే వచ్చింది, గుడ్. అండ్ ఇప్పుడైతే ఇదైతే ఎండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఫర్నెన్స్లో ఐరన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకా ఐరన్ ఓర్ చెస్ట్లో పెట్టినట్టున్నా, కింద చెస్తా వచ్చాయి ఫర్నెన్స్లో పెట్టి. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక షియర్స్ అయితే చేయాల్సింది. షియర్స్ వద్దు కానీ అది తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు బెడ్ నేను నైట్ అయితే సర్వైవ్ అవుతాను, లేకపోతే షీప్స్ వచ్చినా చంపేస్తాను, లేకపోతే ఊళ్ళు చెస్ట్లో దొరకచ్చు, ఎవరికి తెలుసు. ఇప్పుడైతే స్టిక్స్ తీసుకో, ఒక స్వాడ్. ఓకే, ఐరన్ వచ్చేసిందా? వచ్చేసి తర్వాత ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళి షీల్డ్ చేసుకుంటా. ఇప్పుడైతే ఈ షీల్డ్ని ధరించుకో, స్వాడ్ని పట్టుకో. సరే, సో ఇదిగా ఈ వీడియో వచ్చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ సీ యూ అంటే గుడ్ బై.